నిన్న నైట్ ఎపిసోడ్లో రాజకుమారి డయానా మాట్లాడిన మాటలు నిజంగా అద్భుతం. తోడు లేకుండా ముగ్గురు పిల్లలను పెంచుతూ జీవితంలో ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఎదుర్కొని కూడా నా పిల్లలకి మంచి లైఫ్ ఇవ్వాలి అనే ఒకే ఒక్క ఆలోచనతో ముందుకొచ్చిన ఆడపిల్ల మాటల్లో ఎంత ధైర్యం ఉందో చూసారా. అత్తగారింట్లో కష్టాలు పడుతున్నప్పుడు అమ్మా నాకు కష్టం ఉంది అని చెప్పుతున్నప్పుడు పట్టించుకొని వాళ్ళు అదే ఆడపిల్ల ఏదైనా అఘాయిత్యం చేసుకున్నాక మాకు ఒక్క మాట చెప్పాల్సింది కదమ్మా అని అంటారు. ఆ మాట ప్రతి ఆడపిల్ల గుండెకి తగులుతుంది. అలాగే తన కొడుకు ఎలాంటి వాడో తెలిసి కూడా ఒక అమ్మాయిని పెళ్లి చేసి ఆమె జీవితాన్ని నాశనం చేయడం ఎంతవరకు న్యాయం అని మాట్లాడిన ఆ అమ్మాయి మాటల్లో ఎంత మెచ్యూరిటీ ఉంది. ఒక అమ్మాయిని పోషించే బాధ్యత తీసుకోలేనప్పుడు ఆమెను పెళ్లి చేసుకొని ఆమె జీవితాన్ని నాశనం చేయడం ఎందుకు? ఇలాంటి మాటలు సమాజానికి అద్దం పడతాయి. తన జీవితంలో ఎన్నో బాధలున్నా తన పిల్లల కోసం ధైర్యంగా నిలబడి ఆడపిల్లలకు నిజంగా హ్యాట్స్ ఆఫ్. రాజకుమారి డయానా చెప్పిన ఈ మాటలు ప్రతి ఆడపిల్ల మాత్రమే కాదు, ప్రతి తల్లిదండ్రులకు కూడా ఒకసారి ఆలోచించుకునేలాగా చేస్తుంది. మీరేమంటారు? ఉప్పల బాలుని బిగ్ బాస్ హౌస్లోకి ఎందుకు పంపించారు? సభ్య సమాజానికి ఏ మెసేజ్ ఇస్తున్నారు అని అడగడం నాకు అస్సలు అర్థం కాలేదు. ఉప్పల బాలు ఏమైనా 4-5 హత్యలు చేశాడా, దొంగతనాలు చేశాడా, లేదా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాడా? ఏం చేశాడు? తన కుటుంబాన్ని పోషించడానికి వీడియోలు చేశాడు. ఒక మనిషి తన అమ్మా నాన్నలకు తన పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టడానికి ఏ పని చేసినా అది తప్పు కాదు. అతను ఎవ్వరి కడుపు కొట్టలేదు, ఎవ్వరిని మోసం చేయలేదు, ఎవ్వరిని చంపలేదు. తనకు వచ్చిన టాలెంట్తో వీడియోలు చేసి తన కుటుంబాన్ని నిలబెట్టుకున్నాడు. మరి అలాంటి వ్యక్తిని స్టేజ్ మీదకి తీసుకొచ్చి ఇలాంటి వీడియోలు చేసి సభ్య సమాజానికి ఏ మెసేజ్ ఇస్తున్నారు అని ప్రశ్నించడం ఎంతవరకు కరెక్ట్ సార్? బిగ్ బాస్ అనేది ఒక మినీ సొసైటీ లాంటిది. అందులో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు కూడా ఉంటారు, అన్ని రకాల మనుషులు ఉంటారు. అతను నా కుటుంబం కోసం చేశాను అని చెప్పినప్పుడు ఆ మనిషిని అవమానించడం కాదు, అతని కష్టాన్ని అర్థం చేసుకోవాలి. ఒక మగాడు తన కుటుంబం కోసం నిలబడితే అది సిగ్గుపడాల్సిన విషయం కాదు సార్, గర్వపడాల్సిన విషయం. నవదీప్ గారు, మీరు అడిగిన ఆ ప్రశ్న మాత్రం నిజంగా రాంగ్ సార్. ఎందుకంటే మనం ఒక మనిషి చేసిన పనిని మాత్రమే చూడకూడదు, ఆ పని చేయాల్సిన పరిస్థితిని ఎందుకు వచ్చిందో కూడా ఆలోచించడం మంచి విషయం అని నాకు అనిపిస్తుంది. బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన క్రాస్ రోడ్స్ మీడియాని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి డైలీ కంటెంట్ వీడియోస్ని మీ ముందుకు నేను తీసుకొస్తాను.